క్రైస్తలో ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎమర్సన్ గారి యొక్క మాటలు, అందమైన రూపం కన్నా అందమైన ప్రవర్తన గొప్పది. నిజమే, మనలను కలుగజేసిన దేవునికి మనమంటే ఇష్టం. మరి మన ప్రవర్తన కూడా ఇంకా ఇంకా ఇష్టంగా ఉండాలి అన్నదే దేవుడు కోరుకుంటున్నాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? మన యొక్క అందాన్ని ఎంత జాగ్రత్త చేసుకుంటామో, మనకు కలిగి ఉన్న వస్తువుల్ని ఎంత జాగ్రత్త చేసుకుంటామో. మరి ప్రభు అయిన యేసు తన్ను తాను జాగ్రత్త పరుచుకోలేదు, కానీ నన్ను ప్రేమించి తన యొక్క సర్వాన్ని నా కోసం దారపోయడానికి పరమును విడిచి ఈ లోకానికి వచ్చి సొగసైనను స్వరూపమైనను లేకుండా మొత్తబడిన వాడిగా భూమిని తున్నినప్పుడు ఎలాగైతే భూమి చీలిపోతుందో నాగడి చాళ్ల వలె ఆయన వీపంతియు కూడా దున్నబడింది అని, నా కోసం ఆయన అందాన్ని పాడు చేసుకున్నారు. నా కోసం ఆయన పరమునే విడిచిపెట్టొచ్చారు.